వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణలను తెలుగు యువత నాయకులు తీవ్రంగా ఖండించారు. జగన్ పాలనలో 2.30 లక్షల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసి 16,347 ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేశారని తెలిపారు. ఉద్యోగాలు, అభివృద్ధిపై సంఖ్యలతో సహా బహిరంగ చర్చకు సిద్ధమని వైఎస్ఆర్సీపీకి సవాల్ విసిరారు. నిడమానూరు టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు యువత కృష్ణా జిల్లా అధ్యక్షులు దండమూడి చౌదరి మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు జగన్ పాలనలో నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందన్నారు. 2.30 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి మోసం చేశారని, ఉద్యోగాల కోసం పోరాడిన యువతపై కేసులు పెట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాగానే సీఎం నారా చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారని చెప్పారు. ఎలాంటి అవినీతి సిఫారసులకు తావు లేకుండా 16,347 ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తామన్నారు. తెలుగు యువత నాయకులు పరుచూరి నరేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని, ఇప్పుడు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, టీచర్లకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై సంఖ్యలతో సహా చర్చకు సిద్ధమని వైఎస్ఆర్సీపీ సవాల్ విసిరారు. ఈరోజు మా తెలుగు యువత టీఎంఎస్ అధికారంలో ఉండి కూడా మీడియా ద్వారా జనాలకి సమాధానం చెప్పుకునే పరిస్థితికి మళ్ళా వైసీపీ దిగజారుతనం వల్ల ఇలా మీడియా ముందు రావాల్సి వస్తుంది. మొదటి నుంచి విద్యా వ్యవస్థ మీద వైసీపీ వాళ్ళకి అక్కసు కుట్ర. విద్యార్థులు చదువుకుని బయట రాకూడదు, వాళ్ళు గంజాయి మత్తులో తూగుతారు, రెప్పరెప్ప తిరుగుతూ ఉంటే వైసీపీ వాళ్ళకి ఓట్లు పడతాయి. వాళ్ళు అదే అక్కసుతో 2004-2019 ఇలాగే ప్రభుత్వమే దుష్ప్రచారం చేస్తూ 2019 అధికారంలోకి వచ్చి విద్యా వ్యవస్థను పూర్తిగా దిగజారు చేసిన తరుణంలో 10వ తరగతి విద్యార్థులు తగిలైతే ఆ రోజు లోకేష్ బాబు జూమ్ మీటింగ్ ద్వారా వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ రోజు చిల్లర విధానంలో జూమ్ కాల్లోకి వచ్చి విద్యార్థుల్ని కానీ విద్యా వ్యవస్థ కానీ అవహేళన చేసిన పరిస్థితి. అదే 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుంది, విద్యా వ్యవస్థ ఉన్నత శిఖరాలు జరుగుతుంది. ఈరోజు విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు మెయిన్ ఎడిషన్లో ఎక్కడం అంటే ఏ రాష్ట్రం కూడా ఇప్పటి వరకు అది చేయలేని పరిస్థితి. లోకేష్ బాబు ఆ విధంగా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తాం కానీ విద్యార్థుల్ని దేవుళ్ళ భావించి, పాఠశాలని దేవాలయాల్లో భావించి విద్యా వ్యవస్థను ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు ఆయన. టీచర్లు తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర పోపల పెట్టిన పరిస్థితి నువ్వు జగన్మోహన్ రెడ్డి. అదే టీచర్ సింగపూర్ పంపించి ఇంకా ఉన్నత ప్రమాణాలు నేర్చుకునేలాగా చేసే పరిస్థితి మా కూటమి ప్రభుత్వం, మా లోకేష్ బాబు. పిల్లలు బయటికి అసలు హామీ లేకుండా పిల్లలు బయటికి గాలి కొదేసిన పరిస్థితి ఇది. 90% పైగా హామీ శాతం, 90% పైగా ఉత్తీర్ణ శాతం తీసుకొచ్చే వాళ్ళ ప్రభుత్వ విద్యాలయాలు ఈ విధంగా ఉన్న శిఖరాల్లో ఉండి అంత బ్రహ్మాండం ఉన్న తరుణంలో యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు డిఎస్సి అభ్యర్థులు ఆశించి, ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించే అభ్యర్థులందరికీ నేను మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగ కల్పన చేస్తాను. ఈరోజు ఈ మెగా డిఎస్సీ మీద వైసీపీ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి గన్నవరం నియోజకవర్గ తెలుగు యువత తరపున వైసీపీ నాయకులందరికీ ఒక హెచ్చరిక జారీ చేయడానికే ఈ మీడియా ముఖంగా మాట్లాడదలుచుకున్నాము. మీరు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క ఉద్యోగం కూడా తీసుకురాలేని మీరు, ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఉద్యోగ అవకాశం కల్పించలేని మీరు ఈరోజు మెగా డిఎస్సీ మీద 16,347 జాబులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందండి. మీరు గత ప్రభుత్వంలో మీరు పరిపాలించిన విధానాన్ని జనాలందరూ అర్థం చేసుకుని మీకు 11 సీట్లు కేటాయించి కనీస ప్రతిపక్ష హోదా కూడా మీకు అందకుండా జనాలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి. అలాంటిది వాళ్ళకున్న ఒకే ఒక్క హక్కు, ఆ ఓటు హక్కుని మీ మీద ప్రయోగించి మీ నోరు మూపించిన పరిస్థితి. అయినా కూడా మీ వ్యవహార శైలి ఏ విధంగా మార్చుకోకుండా ఇప్పటికీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల్లోనూ ఒక మంచి పరిపాలన అందిస్తుంటే జనాలకి మీరు అది ఓర్వలేక ఈ రోజుకి దాని గురించి మీకు నోటికి వచ్చినట్టు అసత్యాలన్నింటినీ మీరు మాట్లాడుతూ జనాల్లో ఒక అభద్రతా భావాన్ని తీసుకొస్తూ వాళ్ళని ఇంకా భయాందోళనకు గురి చేస్తాకి మీరు ప్రయత్నిస్తున్నట్టు జనాలందరూ గ్రహిస్తున్నారు. ఇకపై
రాబోయే ఎన్నికల్లో కనీసం ఆ 11 సీట్లు కూడా లేకుండా మీ పార్టీని భూస్థాపితం చేయడానికి మీరు ఇస్తున్న అవకాశాన్ని జనాలు అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారని ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు ఐటీ మంత్రి అమర్నాథ్ గారు ఆయన నూడిల్స్ బండి ఓపెన్ చేయటం, అప్పడాల కంపెనీలు తీసుకురావటం, ఇట్లాంటివన్నీ కూడా జనాలకి చాలా ఉద్రిక్తతకి గురి చేసిందండి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత అందరూ కూడా ఒకటే ప్రశ్నించుకుంది. ఈ రోజు వైసీపీ నాయకులు పేరు నాని గాని, అమ్మ రాంబాబు గాని, ఆవిడే శ్యామల గాని వాళ్ళందరూ కూడా ఈ మెగా డిఎస్సి మీద గుడ్డ కాల్చి మీదేస్తున్నారు. 16,347 ఉద్యోగాలు ఇచ్చి కూడా కొన్ని నెలలు అవుతుంది. దాని మీద ఎలాగా బురదల్లాలి, వాళ్ళ కార్యకర్తలు జారిపోతున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఉద్యోగాల మీద ఉద్యోగాలు వస్తున్నాయి, ఇండస్ట్రీల మీద ఇండస్ట్రీలు వస్తున్నాయి, గూగుల్ వస్తుంది, క్వాంటమ్ వ్యాల్యూ వచ్చింది, వీటన్నీ వచ్చేస్తున్నాయి. మా కార్యకర్తలు జారిపోయి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కార్యకర్త కాపాడుకుంటాకి ఎదటి వాడి మీద బుడ్డ కాల్చి మీద వేయాలి. అదే ప్రక్రియలు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు చేస్తున్న అవినీతి ఆరోపణలు కూడా గతంలో పోల్చుకుంటే 19 నుంచి 24 వరకు ఏ మెగాడి చేసి వదిలేరండి జగన్మోహన్ రెడ్డి గారు. అదే అని మా తెలుగు యువత విద్యార్థులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళి ప్రశ్నిస్తా గెలిస్తే ఏం కేసులు పెట్టారండి? మీడియా మిత్రులు మీకే తెలుసు, రేపు కేసులు పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డిని రేపు చేస్తాకి వెళ్ళాం మా యువత అంతా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాడు. ఈ బతుకంతా పోయిన పరిపాలన బతుకంతా కూడా ఎదట వాడిని క్వశ్చన్ చేస్తే కేసులు పెడతాం. పని చేసేది ఫిష్ ఆంధ్ర, గుడ్డాంధ్ర, బొబ్బట్లు కంపెనీలు ఎండి చేసి తెచ్చారు. ఏంటి ఆ బొబ్బట్ల కంపెనీలు ఓపెన్ అయింది లేదు, సబ్సిడీ లేదు. ఐటీ శాఖ మినిస్టర్ అమర్నాథ్ బొబ్బట్లు ఎంబీఓలు తెచ్చామని అసెంబ్లీలో సిగ్గు శరవం సింగు నెత్తులు లేకుండా మాట్లాడేవాడు. బొబ్బట్ కంపెనీలు ఏంటంటే ఇవాళ ఏ రకమైన కంపెనీలు వస్తున్నాయి? క్వాంటమ్ వ్యాలీ, గూగుల్, ఏ రకమైన విద్యార్థుల్లో జోష్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాలేజీలో గర్వంగా చెప్పుకుంటున్నారు. వాళ్ళేమో అన్యాయాలు అక్రమాలు చేసి కల్తీ మద్యం పెట్టి పేదలు రక్తం అయ్యారు. వాళ్ళే స్వప్నాలు మనకు పెట్టి చెప్దామని చెప్పి హోర్డింగ్లో బోర్డులు వేసుకుంటాం. వాళ్ళు ఆ నాయకుడు స్వప్నాలు మనకు పెట్టుకుంటారేమో. వంటం సీఎం అంటూ తిరిగి నువ్వు ఎన్ని అసత్య ప్రచారాలు చేసి అధికారంలో రావడానికి ముందు ఎన్ని చేసావో, వచ్చినా నువ్వేం చేసావు అనేది నీ విజ్ఞత వదిలేస్తున్నావు. అదే వాళ్ళు మేము సార్ నువ్వు మెగా డిఎస్సీ వేస్తానన్నావు, మెగా డిఎస్సీ వేల మేము రాగానే మెగా డిఎస్సీతో పాటుగా 16,344 పోస్ట్ ఇచ్చాం. బోత్ ఆర్ నాట్ సేమ్. అండ్ ఇవాళ నువ్వు అధికారంలోకి రావడానికి ముందు అమ్మఒడి వేస్తానన్నావు, ఎంతమందికి ఇచ్చావు? ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం ఇస్తానన్నావు. ఎంతమంది పిల్లలు? 1, 2, 3, 4, 5, 6 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి తల్లికి వందనం ఇచ్చిందంత కూడా మాదే అని చెప్పినది. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇవాళ నువ్వు 19 నుంచి 24 అధికారంలో ఉండి మద్యం షాపుల దగ్గర ఇంక ఇతర కార్యక్రమాల దగ్గర ఉద్యోగస్తుల్ని, గవర్నమెంట్ ఉద్యోగస్తు ఉపాధ్యాయులు నువ్వు అక్కడ కాపలా పెడితే, మేము ఇవాళ అధికారంలోకి రావడానికి వచ్చిన తర్వాత ఇదే ఉద్యోగస్తుల్ని శిక్షణ నిమిత్తం కానివ్వండి 16,000 పోస్ట్ ఇచ్చి గౌరవించుకుంటూ ముందుకెళ్ళాం. బోత్ ఆర్ నాట్ సేమ్. సో ఇవాళ మేము చెప్పిన తర్వాత చేసుకుంటున్నాం. మరి అట్లాగే రానున్న రోజుల్లో మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారు కానివ్వండి, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ డిఎస్సీలోనే ఇంకొంతమందికి ఆ పోస్ట్ ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్తాను కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చివరి ఒక మాట అండి, ఒక్క నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వంలో కనుక కాకుండా ఇక్కడ శాసనసభ్యులుగా వ్యవహరిస్తున్న యార్లగడ్డ వెంకట్రావు గారు ప్రభుత్వ ఆయన ఆధ్వర్యంలో ఈ గడిచిన 2 సంవత్సరాల్లో జాబ్ మేళాల అనంతరం చేసుకుంటూ ఈ ఒక గన్నవరం నియోజకవర్గంలోనే 7,000 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా యార్లగడ్డ వెంకట్రావు గారి తెలియజేసుకుంటూ, మనట్లాగా అరుదైన పార్టీలోకి వచ్చే ముందు ఏవరం పాదయాత్రలో
ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన అశోక్ లేలాండ్ని తీసుకొస్తానని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే తరువుగా నారా లోకేష్ గారు అశోక్ లేలాండ్ని ప్రారంభించినంత కూడా శాసనసభ్యులు కాను. గత 3 రోజుల నుంచి మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు గారు తీసుకొచ్చిన మెగా డిఎస్సి 16,347 పోస్టుల్ని వీళ్ళు నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డిని ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను. 2014 నుంచి 2019 నుంచి 2024 వరకు నువ్వు ఒక్క డిఎస్సి పోస్ట్ అన్నా తీసావా? నీ చరిత్ర అది, తీయని నీ చరిత్ర. అదే చంద్రబాబు గారు 1994 నుండి 2024 వరకు 2025 కూడా డిఎస్సి తీశారు. ఇదే చంద్రబాబు గారు 8 డిఎస్సీలు తీశారు. 94లో గెలిచిన చంద్రబాబు గారు 96లో ఒక డిఎస్సి, 98లో ఒక డిఎస్సి, 2000లో ఒక డిఎస్సి, 2001లో ఒక డిఎస్సి, 2003లో ఒక డిఎస్సి, 2004లో ఒక డిఎస్సి, 2025లో డిఎస్సి, మొత్తం 8,000 డిఎస్సీలు 1,50,000 పోస్టులు తీసిన ఘనత చంద్రబాబు గారిది. ఆకాశం మీద చూసి సూర్యుడి మీద ఉండితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది నీ మొహం మీద పడుతుంది. నీ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా తీయలేదు. అలాంటిది 1,00,000 డిఎస్సి పోస్టులు తీసి ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల్ని ఎన్నిక చేసినటువంటి చంద్రబాబు గారి మీద నువ్వు ఇలాంటి అవినీతి ఆరోపణలు చేయటం నీకు తగదు. ఏదన్నా నీ దగ్గర కనుక ఆధారాలు ఉంటే ఆధారాలు ప్రూవ్ చేయాల్సిందిగా మా గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం తరఫున నీకు ఒక సవాల్ విసురుతున్నావు. నువ్వు చేసే అన్ని నిరాధారణ ఆరోపణలు నువ్వు ఇలాంటి అన్ని నిరాధారణ ఆరోపణలు చేయటం వల్లే, ప్రజల్ని మభ్య పెట్టడం వల్లే నువ్వు 2019 నుంచి 24 వరకు నువ్వు చేసిన స్కాములు ప్రతి దాంట్లో నీది స్కామ్. లిక్కర్లో స్కాము, భూమిలో స్కాము, మైనింగ్ లో స్కాము, ప్రతి విషయంలో నువ్వు చేసిన స్కామ్ వల్లే ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను 151 సీట్ల నుండి 11 సీట్లకి పంపించారు. ఇదే విధంగా నువ్వు ఎంతో కనుక మా కూటమి ప్రభుత్వాన్ని కానీ, చంద్రబాబు గారిని కానీ, నారా లోకేష్ బాబు గారిని కానీ ఇలాంటి కష్టపడి ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, ప్రజా సంక్షేమం కానీ చేసిన మా ప్రభుత్వం